ఎన్నో ఏళ్ల క్రితం మాట ఇది. అలీబాబా అన్న పేరున్న కార్పెంటర్ ఉండేవాడు. అతను తన భార్యతో కలిసి నిరుపేద జీవితాన్ని గడుపుతుండేవాడు. అలీబాబా తన గాడిదను తీసుకుని అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళేవాడు. ఆ కట్టెల్ని అమ్మి ఇల్లు గడిపేవాడు. ఓ రోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఏవో శబ్దాలు వినిపించాయి. అవి గుర్రాల శబ్దాలు. అతను కంగారు పడ్డాడు. వీడు దొంగ అనుకుంటాను, నేను దాక్కోవాలి. గాడిదని చెట్ల మధ్య కట్టేసి అలీబాబా చెట్టుపైకి ఎక్కేశాడు. ఆ గుంపు సరిగ్గా అదే చెట్టు కిందకి వచ్చి ఆగింది. అలీబాబా లెక్క పెట్టాడు. వాళ్ళు 40 మంది. వాళ్ళు ఎంతో భారీగా ఉన్న సామాన్ని గుర్రం నుండి కిందకి దింపారు. అలీబాబాకి అర్థమైంది వాళ్ళు దొంగలని. ఒకడు ఓ పెద్ద రాయి వైపు నడిచాడు. గట్టిగా అరిచాడు, తెరిచేయ్ సిమ్ సిమ్. అప్పుడు ఓ వింత జరిగింది. ఆ పెద్ద రాయి తొలగిపోయింది. ఒక గేట్ లాగా. ఎదురుగా ఒక గుహ ఉంది. దొంగలందరూ ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లారు, తమ భారీ సామాన్ని తీసుకుని. చివరి దొంగ కూడా లోనికి వెళ్ళగానే ఆ రాయి యథాస్థితికి వచ్చేసింది. అలీబాబాకు నమ్మకం కలగలేదు. కొద్దిసేపటి తర్వాత ఆ రాయి మళ్లీ కదిలింది. దొంగలు బయటికొచ్చారు. సర్దార్ బయటికి వచ్చి మళ్లీ అరిచాడు, మూసేయ్ సిమ్ సిమ్. ఆ రాయి మళ్లీ మార్గాన్ని మూసేసింది. కొద్దిసేపటిలోనే గుర్రాలెక్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అలీబాబా చెట్టు నుంచి కిందకి దిగి తిన్నగా రాయి దగ్గరికి వెళ్ళాడు. అతను అవే మాటల్ని చెప్పాడు, తెరిచేయ్ సిమ్ సిమ్. ఆ పెద్ద రాయి శబ్దం చేస్తూ తొలగిపోయింది. అలీబాబా లోపలికి వెళ్ళాడు. లోపల ఉన్నది చూశాక అతని తల తిరిగిపోయింది. బంగారు నాణాలు, వజ్రాలు, ఖజానాలు చిందరబందరగా ఉన్నాయి. ఆశ్చర్యంతో 3 గోనెల నిండా నింపి తీసుకుని బయలుదేరాడు. బయటికి వచ్చాక మళ్లీ సర్దార్ చెప్పిన అవే మాటలు చెప్పాడు, మూసేయ్ సిమ్ సిమ్. అతను మొత్తం సామాన్ని గాడిద పైన పెట్టి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చాక అతను తన భార్యకు ఆ సామాను చూపించాడు. ఆమెకు కూడా అర్థం కాలేదు. అలీబాబా వీటిని ఎక్కడి నుండి తెచ్చాడో, ఇంత బంగారం ఎక్కడ దొరికింది? అలీబాబా ఆమెకి మొత్తం కథని చెప్పాడు. ఆమె విని చాలా సంతోషించింది. సామాన్ని బయటికి తీసింది. రండి లెక్క పెడదాం, మన దగ్గర ఎన్ని నాణాలున్నాయో. లేదు, ఒక లోయ తవ్వి దాంట్లో దాచివేద్దాం. నువ్వు నాణాల్ని దాచడానికి చోటు వెతుకు. నేను మీ అన్నయ్య కాసింని అడిగి పాత్రని తెస్తాను. అలీబాబా అన్నయ్య కాసిం చాలా ధనవంతుడు, దురాశ కలవాడు. ఎప్పుడు అలీబాబాకు సాయం చెయ్యడు. అందుకని అలీబాబా అన్నాడు, నాణేల గురించి ఎవ్వరితో చెప్పొద్దు, ఎవ్వరితో కూడా చెప్పొద్దు. అతని భార్య కాసింని కొలవడానికి పాత్రని అడిగింది. కాసింకు అనుమానం వచ్చింది. అతను అడిగాడు, అది నీకు దేనికి కావాలి? ఏం కొలుస్తావు నీవు దాంట్లో?
అలీబాబా భార్య నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది. కాసింకి ఆమెపై నమ్మకం కలగలేదు. అతను కనిపించకుండా పాత్ర కింద తేనెని రాశాడు. ఆ పాత్రలోనే బంగారు నాణాల్ని కొలవసాగారు. తర్వాత మొత్తం నాణాల్ని పాతిపెట్టారు. ఆ తర్వాత అలీబాబా భార్య కాసింకు పాత్రను తిరిగి ఇవ్వడానికి వెళ్ళింది. ఆమె చూడనే లేదు పాత్ర అడుగున బంగారు నాణాలు అంటుకుపోయాయని. చాలా పెద్ద తప్పు చేసింది ఆమె. కాసింకి పాత్ర అందగానే అడుగున చూశాడు. బంగారు నాణాన్ని చూసి ఆశ్చర్యంతో ఉండిపోయాడు. అలీబాబాకు ఈ బంగారం ఎక్కడ దొరుకుంటుందో ఏమో. కాసింకు నిద్ర పట్టలేదు. ఉదయం కాగానే అతను అలీబాబా ఇంటికి వెళ్ళాడు. పాత్ర కింద ఉన్న బంగారు నాణాన్ని చూపించాడు. అలీబాబా, ఈ బంగారం నీవు కొనలేవు. ఇంత బంగారం ఎక్కడి నుండి వచ్చింది చెప్పు నాకు. అలీబాబా మొత్తం కథని అతనికి చెప్పాడు. ఇంకెవరికి ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. నీవు నన్ను చోటికి తీసుకెళ్ళకపోతే నేను దొంగలకు చెప్తాను. కానీ కాసిం, అలీబాబాకు తెలుసు కాసిం అన్నంత పని చేస్తాడని. అందువల్ల అతన్ని అక్కడికి తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఆ బొయ్యారము ఈ గుట్ట వెనకాలనే ఉంది. పద ఇక్కడి నుంచి వెళ్దాం. మళ్ళీ ఆ దొంగ వస్తే రావచ్చు. ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. అయితే కాసిం మనసంతా గుహలోనే ఉండిపోయింది. వెంటనే 2 గాడిదలను తీసుకుని గుహ వద్దకు వెళ్ళాడు. అక్కడికి రాగానే అలీబాబా చెప్పిన మాటల్ని చెప్పాడు. తెరిచేయ్ సిమ్ సిమ్. ఆ రాయి అడ్డు తొలగింది. మార్గం తెరుచుకుంది. కాసింకు నమ్మకం కలగలేదు. లోపల చూశాక ఆశ్చర్యంతో ఉండిపోయాడు. అంత బంగారాన్ని చూసి అతని ఆశ మరింత పెరిగింది. తొందరగా బంగారాన్ని సంచుల్లో నింపుకున్నాడు. సంచులు నిండగానే బయటకు వచ్చాడు. అయితే రాయి మూసుకుపోయింది. దాన్ని తెరవడానికి చెప్పవలసిన మాట కాస్త అతను మర్చిపోయాడు. నోటికి ఏది వస్తే అదే చెప్పసాగాడు. తెరిచేయ్ టిమ్ టిమ్, తెరిచేయ్ కుమ్ కుమ్, తెరిచేయ్ జిమ్ జిమ్. ఎన్ని మాటలు చెప్పినా ఆ రాయి కదల్లేదు. కంగారు పడ్డాడు. అతనికి మార్గం కనిపించడం లేదు. అంతలోకి దొంగలు గుహలోకి వచ్చారు. అతనికి కాసిం గాడిదలు చూసి అనుమానం వచ్చింది. తెరిచేయ్ సిమ్ సిమ్. ద్వారం తెరుచుకోగానే దొంగలు కాసింని పట్టుకున్నారు. అతనిని శిక్షించారు. అయితే నా దగ్గర దొంగిలించే దొంగ వీడేనా? అర్ధరాత్రి అవుతున్నా కాసిం ఇంటికి రాకపోవడంతో అతని భార్య కంగారు పడింది. ఆమె అలీబాబా సాయం కోరింది. అలీబాబా కాసింని వెతకడానికి బయలుదేరాడు. గుహని చేరుకోగానే కాసిం గాడిదలు కనిపించాయి. దొంగలు కాసింని చంపేశారని తెలుసుకున్నాడు. అతను తన భార్యకు అంతా చెప్పాడు. అతను నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని. కొద్ది రోజుల పాటు అలీబాబా అతని భార్య కాసిం ఇంట్లోనే ఉండసాగారు. అతను అన్ని పనులు చూసుకోసాగాడు. దాన్ని పెంచాడు. అతను కూడా ధనవంతుడయ్యాడు. అదే సమయంలో దొంగల సర్దార్కు తెలిసింది గుహలోని బంగారం రోజూ తరిగిపోతోంది అని. అతను ఒక దొంగని విషయం కనుక్కోమన్నాడు. పట్నం వెళ్ళి కనుక్కో, ఎవరైనా కొత్తగా ధనవంతులై చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారా అని. ఆ దొంగ కళ్ళు అలీబాబాపై పడ్డాయి. బంగారు నాణాల్ని పట్టుకుని బజారులో తిరుగుతున్నాడు. అతని వెనకాలే వెళ్ళాడు.
అలీబాబా ఇంటిలోకి వెళ్ళగానే దొంగ ఒక గుర్తు పెట్టాడు. సాయంత్రం కాసిం భార్య గుర్రాలకి నీళ్ళివ్వడానికి వెళ్ళింది. అప్పుడు ఆ గుర్తుని గమనించింది. ఆమెకి తెలిసింది ఏదో ఆపద పొంచి ఉందని. ఆమె చుట్టుపక్కల ఇళ్లకు కూడా అలాంటి గుర్తునే పెట్టింది. ఉదయం కాగానే 40 మంది దొంగలు అలీబాబా ఇంటిని వెతకడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు అందరి ఇళ్లపై ఉన్న గుర్తుని గమనించారు. ఓడిపోయి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ సర్దార్ మొండివాడు. వేషం మార్చుకుని అతని వెతకసాగాడు. నిశ్శబ్దంగా అలీబాబా ఇంటికి చేరుకున్నాడు. తలుపు తట్టాడు. అలీబాబా తెరిచాడు. చాలా దూరం నుండి వచ్చాను. నూనె అమ్ముకుంటాను నేను. ఈ ప్రాంతంలో అందరికన్నా ధనవంతులు మీరే అని తెలిసింది. నా దగ్గర మీరు నూనె కొంటారా? అలీబాబా సర్దార్ని నూనె వ్యాపారి అనుకుని రాత్రి భోజనానికి రమ్మన్నాడు. 40 నూనె డబ్బాలను తీసుకుని అతను అలీబాబా ఇంటిని చేరుకున్నాడు. అలీబాబా అతనికి సకల మర్యాదలు చేశాడు. రాత్రి అక్కడే ఉండిపోమ్మన్నాడు. సర్దార్ వెంటనే సంతోషంగా అంగీకరించాడు. వాళ్ళిద్దరూ భోజనం చేస్తుండగా కాసిం భార్య నూనె డబ్బాల్ని చూడడానికి వెళ్ళింది. ఆమెకి ఏవో శబ్దాలు వినిపించాయి. ఇప్పుడు బయటికి రమ్మంటారా? వద్దు, కొద్దిసేపు తర్వాత. ఆమెకి అర్థమైంది అవి నూనె డబ్బాలు కావని, అందులో దొంగలున్నారని. ఆమెకి అర్థమైంది వాళ్ళు ఎందుకొచ్చారన్నది. ఆమె వంటింట్లోకి వెళ్ళి చాలా నూనెని కాచింది. ప్రతి డబ్బాలో వేడి నూనె పోసింది. లోపల ఉన్న దొంగల స్థితి చెప్పక్కర్లేదు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. రాత్రి అందరూ నిద్రపోయాక సర్దార్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు రండి. ఎలాంటి చలనం కనబడలేదు. అందుకని మళ్ళీ చెప్పాడు. పడుకున్నారా ఏంటి? అతను మళ్ళీ చెప్పాడు. జవాబు రాలేదు. అప్పుడు ఒక డబ్బా మూతని తెరిచి చూశాడు. అందులో దృశ్యం చూసి అవాక్కయ్యాడు. తను వాళ్ళకి దొరకకూడదని భయంతో పారిపోయాడు. ఇక ఎప్పుడు వెనక్కి రాలేదు. మర్నాటి ఉదయం కాసిం భార్య అలీబాబాకు జరిగింది చెప్పింది. ఇక దొంగల భయం లేకుండా మొత్తం అంతా కలిసి సంతోషంగా జీవించసాగారు. చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. అతనికి 12 మంది అందమైన కూతుళ్ళుండేవారు. ఆ 12 మంది రాకుమార్తెలు అందరూ కలిసి ఒక పెద్ద అందమైన గదిలో ఉండేవారు. ఆ రాజు తన కూతుళ్ళని ప్రాణంలా చూసుకునేవాడు. రాత్రి నిద్రపోయే ముందు వారిని బయటికి వెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. కానీ ప్రతి ఉదయం మేలుకోగానే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉండేది. రాకుమార్తెల చెప్పులు రాత్రంతా ఎవరో వేసుకుని నృత్యం చేసినట్టుగా ఉండేవి. రాజు తన కూతుళ్లకు కొత్త షూలని ప్రతిరోజు కొనవలసి వస్తుండేది. ఆ మర్నాడు మళ్ళీ ఆ చెప్పుల్ని ఎవరో వాడినట్టుగా ఉండేవి. మహలులో రాజు లేదా అతని మనుషులు చెప్పుల మిస్టరీని కనుక్కోలేకపోయారు. ఇదెలా సాధ్యమవుతుంది? ఒకే రాత్రికి చెప్పుల జత ఎందుకు ఇలా పాడవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు మహారాజా. మాకు అర్థం కావటం లేదు. చివరికి రాజు అన్నాడు, ఏ వ్యక్తి అయితే నా కూతుళ్ళ యొక్క చెప్పుల రహస్యాన్ని పరిష్కరిస్తాడో అతను మెచ్చిన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. తనని నా అల్లుడిగా చేసుకుంటాను. నా మరణాంతరం తన్నే రాజుగా ప్రకటిస్తాను. అయితే ఆ వ్యక్తి వద్ద కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. లేకుంటే అతను మిగతా జీవితాన్ని జైల్లోనే జీవించవలసి ఉంటుంది.
రాజ్యంలో ఎంతో మంది యువకులు, ఇతర రాజ్యాల నుండి యువరాజులు కూడా మహల్కి ఈ పని కోసం వచ్చారు. ఎన్నో రోజులు 12 మంది రాకుమార్తెల పడక గది తలుపు వద్ద కాపలా కాశారు. కానీ కాలం గడుస్తున్నా ఎవరూ ఈ రహస్యాన్ని కనుగొనలేకపోయారు. చెప్పులు అదే విధంగా ప్రతి రాత్రి వాడబడుతూనే ఉన్నాయి. చివరికి ఓ మంచి మనసున్న యువకుడు ఈ పని చేయడానికి వచ్చాడు. అతను మహల్కి వెళ్ళడానికి తయారయ్యాడు. దారిలో ఒక ముసలావిడ కలిసింది. ఆమె ఎంతో పేదదానిలా ఉంది. బిడ్డ, చాలా ఆకలిగా ఉంది. ఒక రొట్టె ముక్క ఇచ్చి నాపై దయ చూపించగలవా? ఆ యువకుడు తన సంచిలో ఉన్న ఆహారాన్నంతా ఆ ముసలి అవ్వకు ఇచ్చేశాడు. ఆ మహిళ ఎంతో సంతోషించింది. ఎందుకంటే అక్కడి నుండి అంతకుముందు ఎవరు వెళ్ళినా ఆమెకు ఏమీ ఇవ్వలేదు. ఆ అవ్వకు తెలుసు ఆ యువకుడు ఇతరులకు భిన్నంగా ఉన్నాడని. అందుకే ఆమె అతని ఇచ్చిన ఆహారానికి బదులు మ్యాజిక్ కేప్ని ఇచ్చింది. ఈ మ్యాజిక్ కేప్ని తీసుకో. నేను నువ్వు తొడుక్కున్నప్పుడు నువ్వు మాయమైపోతావు. రాత్రి 12 గంటలు కాగానే నువ్వు ఈ కేప్ని వేసుకుని మాయమైపో. ఈ విధంగా నువ్వు చెప్పుల రహస్యాన్ని ఛేదించగలవు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. ఆ యువకుడు ఆ కేప్ని తీసుకుని మహల్ వైపుకి నడిచాడు. అక్కడికి చేరుకుని తన రాకుమార్తెల చెప్పుల రహస్యాన్ని ఛేదించడానికి వచ్చానని చెప్పాడు. మొదటి రోజు రాకుమార్తెల గది బయట కాపలా కాస్తుండగా పెద్ద రాకుమారి వచ్చి నిమ్మకాయ రసాన్ని యువకునికి తాగడానికిచ్చింది. మీకు దాహంగా ఉందనుకుంటా, నేను మీకోసం నిమ్మరసాన్ని తయారు చేశాను. దీన్ని స్వీకరించండి. ఆ యువకుడు అవ్వ చెప్పిన మాటని మర్చిపోయాడు. నిమ్మకాయ రసాన్ని తాగేశాడు. షర్బత్తుని తాగగానే అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మొత్తం రాత్రంతా రాకుమారి అతని కోసం ఏర్పరిచిన గదిలో గురక పెట్టి హాయిగా నిద్రపోయాడు. ఉదయం కాగానే ఆ యువకుడు భయంతో వణికిపోయాడు. నేను మ్యాజిక్ కేప్ వేసుకుని రాకుమార్తెల గదిలోకి వెళ్ళాలి. రెండో రాత్రి మళ్ళీ అతను ప్రిన్సెసెస్ గది బయట నిలబడ్డాడు. ఈసారి రెండో రాకుమార్తె షర్బత్తుని తీసుకుని వచ్చింది. ఆ యువకుడికి కాపలా కాస్తుండగా దాహం వేసింది. అతను రాత్రి కావడం కోసం వేచి ఉన్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అతను షర్బత్తుని తాగేశాడు. మళ్ళీ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే అతనికి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. రాకుమార్తె ఇచ్చిన ఆ షర్బత్లో బహుశా నిద్రమందు కలిపి ఉంటుంది. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు. 2 రోజులు గడిచినా ఇంకా నువ్వు ఆ చెప్పుల రహస్యాన్ని తెలుసుకోలేకపోయావు. ఈ రాత్రికి కూడా తెలుసుకోలేకపోతే నీ మిగిలిన జీవితమంతా చెరసాలలోనే గడపవలసి ఉంటుంది. రాజు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ యువకుడికి ఎలాగైనా సరే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆఖరిసారిగా రాకుమార్తెల గది బయట కాపలా కాయసాగాడు. ఈసారి చిన్న రాకుమారి ఆరెంజ్ జ్యూస్ ని తీసుకుని వచ్చింది. అయితే ఈసారి ఆ యువకుడికి బాగా గుర్తుంది. రాకుమార్తె అక్కడి నుంచి వెళ్లగానే ఆ షర్బత్ని కుండీలో పారపోసేశాడు. అర్ధరాత్రి అయింది. ఆ యువకుడు మ్యాజిక్ కేప్ని వేసుకుని మాయమయ్యాడు. నెమ్మదిగా అతను రాకుమార్తెల గది తలుపు తెరిచాడు. అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు. రాకుమార్తెలందరూ తమ అత్యంత సుందరమైన దుస్తుల్ని ధరించి జుట్టుని అలంకరించుకుని మేకప్ వేసుకుని ఉన్నారు. చూద్దామా ఆ కాపలా కాస్తున్న యువకుడు నిద్రపోయాడో లేదో? ఒక ప్రిన్సెస్ తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఇక రెండో తలుపు దగ్గర చెవిని పెట్టింది.
అప్పుడు ఆ యువకుడికి తెలిసింది తను గురక శబ్దం చెయ్యాలని. అందరికంటే పెద్ద రాకుమారి మంచాన్ని ఓ వైపుకి లాగింది. 3 సార్లు చప్పట్లు కొట్టింది. మంచానికి మరోవైపున ఒక సొరంగం తెరుచుకుంది. ఆ యువకుడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఆ సొరంగం గుండా బయటకు వెళ్లారు. ఆ యువకుడు కూడా వారి వెనకాలే వెళ్ళాడు. ఈ రహస్య సొరంగం మెట్ల వైపుకు వెడుతోంది. అక్కడ 100 మెట్ల వరకు కిందికి వెళ్తున్నాయి. యువకుడి కాలు పొరపాటుగా ఒక రాకుమార్తె స్కర్ట్ పైన పడింది. ఎవరో నా స్కర్ట్ పైన కాలు వేశారు. పిచ్చితనా, అది నీ కాలే అయి ఉంటుంది. మెట్లు దిగగానే వాళ్ళు అడవికి చేరుకున్నారు. వాళ్ళు అందమైన వెండి కొమ్మలు ఉన్న చెత్తైన చెట్లని దాటి వెడుతున్నారు. యువకుడు ఒక కొమ్మని ఉంచుకొని వెనకాలే వెళ్ళసాగాడు. చాలా సమయం నడిచాక ఆ రాకుమార్తెలు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నదిలో 12 నావలు ఉన్నాయి. అందులో 12 మంది రాకుమారులు వీరి కోసం వేచి ఉన్నారు. ఆ రాకుమార్తెలు నావలోకి వెళ్లి కూర్చున్నారు. ఆ యువకుడు చివరి నావలో కూర్చున్నాడు. నావ బరువుగా ఉంది. ఇంకెవరో కూడా కూర్చున్నట్టుగా ఉంది. విచిత్రంగా ఉంది. అబ్బా, కలలు కనడం మానే. నదిని దాటాక వాళ్లంతా మెరుస్తున్న పెద్ద భవంతిని చేరుకున్నారు. అతనికి లోపల నుండి సంగీతం వినిపిస్తోంది. ఆ యువకుడు కిటికీ నుండి చూశాడు. ఎంతో మంది లోపల నృత్యం చేయడం చూశాడు. ఆ రాకుమార్తెలందరూ లోపలికి వెళ్లి నృత్యం చేయడం మొదలుపెట్టారు. వారు నృత్యం చేసి అలసిపోతున్నారు. మళ్లీ నృత్యం చేస్తున్నారు. అందువల్ల వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. యువకుడు ఆకలికి తట్టుకోలేకున్నాడు. అందువల్ల అతను టేబుల్ పై ఉన్న కేక్ ముక్కని తిన్నాడు. అందరికంటే చిన్న రాకుమారి దీన్ని చూసింది. నా కేక్ గాల్లో ఎగిరిపోతోంది. ఎవరో అదృశ్య వ్యక్తి తింటున్నట్టుగా ఉంది. చెత్త మాటలు ఆపేయి. యువకుడు అందర్నీ తప్పించుకుని అందమైన కప్పుని అందుకున్నాడు. రాకుమార్తెలు ఉదయం వరకు నాట్యం చేశారు. అప్పుడు వారు నావలో కూర్చుని నదిని దాటి వచ్చారు. అడవుల్లో నుండి ప్రయాణించి మెట్లు ఎక్కి చివరికి తమ మహల్కి చేరుకున్నారు. అందుకే వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. ఆ నవయువకుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళ చెప్పుల రహస్యం తెలిసిపోయింది. కొంతసేపటి తర్వాత రాజు ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు. నీకిచ్చిన సమయం నేటితో పూర్తవుతుంది. ఈ రహస్యాన్ని కనుగొన్నావా? అవును మహారాజా, నేను తెలుసుకున్నాను. మహారాజుకి జరిగిందంతా చెప్పాడు. రాజు అతని మాటల్ని ముందు నమ్మలేదు. యువకుడు అడవి నుండి తెచ్చిన తెల్లని కొమ్మల్ని మెరుస్తున్న కప్పుని చూపించాక నమ్మకుండా ఉండలేకపోయాడు. ఇక రాజు తన మాటని నిలబెట్టుకుంటూ ఆ యువకునితో తనకి నచ్చిన రాకుమారిని ఎంచుకోమని ఆమెనిచ్చి వివాహం జరిపిస్తానన్నాడు. యువకుడు తనకి అందరికంటే చిన్న రాకుమారు నచ్చిందన్నాడు. ఆ 12 మంది రాకుమార్తెలు సంతోషంగా లేరు. ఎందుకంటే వారి రహస్యం అందరికీ తెలిసిపోయింది. కాని ఆ యువకుడు చిన్న రాకుమారి పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి జీవించారు. ఎన్నో ఏళ్ల క్రితం ఎత్తైన కొండపై ఒక ఊరిలో ఒక హ్యాపీ ప్రిన్స్ విగ్రహం ఉండేది. విగ్రహం తల నుండి కాళ్ల వరకు బంగారంతో నిండి ఉంది. కత్తి పట్టుకున్న గుప్పెట్లో ఒక పెద్ద ఎర్రటి రంగు గల రూబీ అలంకరించబడింది. రాజకుమారుడి కళ్లకు మెరిసే 2 పచ్చలు ఉపయోగించబడ్డాయి. హ్యాపీ ప్రిన్స్ విగ్రహాన్ని నగరంలో ప్రతి ఒక్కరూ చూస్తారు. వారందరికీ ఆ విగ్రహం సంతోషాల్ని పంచుతుందని నమ్మకం. ఒకరోజు రాత్రి ఒక నగరానికి ఓ కోయిల వచ్చింది.
దాని మిత్రులు చలిని తప్పించుకోవడానికి ప్రపంచంలోని వెచ్చని ప్రాంతాలకు ఎగిరిపోయాయి. ఇక ఇది వెనకుండిపోయింది. అది విగ్రహాన్ని చూసింది. పెద్ద స్తంభంపై నిలబడి విశ్రాంతి తీసుకోసాగింది. ఈ రాత్రికి ఇక్కడ గడపనివ్వు, రేపు ఉదయం వెళ్ళిపోతాను. కోయిల హ్యాపీ ప్రిన్స్ 2 కాళ్ల మధ్య కూర్చుంది. ఈ రాత్రికి నేను బంగారం పరుపై పడుకోబోతున్నా. కోయిల పడుకోవడానికి సిద్ధం అవుతుండగా రెక్కల కింద తలదాచుకోబోతూ ఉండగా దాని తలపై నీటి చుక్క పడింది. అది పైకి చూసింది. కానీ ఆకాశం చాలా స్పష్టంగా ఉంది. వర్షం పడే సూచనలు కూడా లేవు. అదే సమయంలో మరో నీటి చుక్క దాని ముక్కుపై పడింది. ఆ తర్వాత మరో చుక్క. ఏం జరుగుతోందో అన్నది తెలుసుకోవడానికి కోయిల విగ్రహం తలపై ఎక్కి కూర్చుంది. నీటి చుక్కలు రాజకుమారుడి కళ్ళ నుండి కారుతుండడం చూసింది. అవి అతని కన్నీళ్లు. రాజకుమారుడి కన్నీళ్లు బుగ్గలపై నుండి కాళ్ల వరకు కారుతున్నాయి. చంద్రుని వెలుగులో అతని కళ్ళు ఉదాసీనత కనిపించింది. కోయిల దానికి చాలా బాధపడింది. హలో, నువ్వు ఎవరివి? నేను హ్యాపీ ప్రిన్స్ని. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను బతికి ఉన్నప్పుడు నా మనసు ఒక మానవ హృదయం. నేనెప్పుడూ ఏడవలేదు. ఎందుకంటే అప్పుడు మెహల్లో ఉండేవాణ్ణి. నాకు ఉదాసీనత అంటే ఏమిటో కూడా తెలియదు. పగలంతా తోటలోన మిత్రులతో కలిసి ఆడుకునేవాణ్ణి. రాత్రి పెద్ద బాల్ రూమ్లో డ్యాన్స్ చేసేవాణ్ణి. తోటకు నలువైపులా పెద్ద తలుపులుండేవి. కానీ నాకు ఎప్పుడూ చూడాలన్న ఆసక్తి ఉండేదే కాదు. ఆ తలుపు వెనకాల ఏం ఉన్నది అన్నది నా చుట్టుపక్కల అంతా ఎంతో అందంగా ఉండేది. అంతా నన్ను హ్యాపీ ప్రిన్స్ అనేవారు. నేను కూడా సంతోషించేవాడిని. నిజం. కానీ ఎప్పుడైతే నా జీవితం ముగిసిందో వాళ్ళంతా నన్ను ఈ కొండపై ఎత్తున ఉంచారు. ఇప్పుడు నా చుట్టుపక్కల అన్ని కుటిలిత్వాల్ని, పేదరికాన్ని చూడగలుగుతున్నాను. నిజానికి నా మనసు సీసంతో తయారు చేయబడింది. నేను ఏమీ చేయలేను, ఏడవడం తప్ప. కోయిల చాలా బాధపడింది. ఇక్కడి నుండి కొద్ది దూరంలో ఓ వీధిలో ఓ చిన్న ఇల్లు ఉంది. ఒక కిటికీ తెరిచి ఉంది. నాకు ఒక మహిళ కుట్టు మిషన్ పై పనిచేయడం కనిపిస్తోంది. ఆమె ముఖం బలహీనంగా అలిసిపోయినట్టుంది. మంచంపై ఒక మూల ఆమె రోగిష్టి కొడుకు పడుకుని ఉన్నాడు. అతనికి జ్వరంగా ఉంది, కానీ తన తల్లి వద్ద డబ్బు లేదు. ప్రియమైన కోయిల, నువ్వు నా కత్తి నుండి రూబీని తీసి వాళ్ళకి ఇవ్వగలవా? కొంచెం విశ్రాంతి తీసుకున్నాక వెచ్చని ప్రదేశానికి నేను ఎగిరిపోవాలి. కనీసం ఈ రాత్రికి ఇక్కడే ఉండు. రేపు ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్ళిపోవచ్చు కదా. కోయిలకు ఇప్పటికే చలిగా ఉంది. దానికి విశ్రాంతి కూడా దొరకలేదు. అది ఏ పని చేయలేకపోతోంది, కేవలం ఉదాసీనంగా ఉన్న ప్రిన్స్కు సాయం తప్ప. అందుకే తన ముక్కు సహాయంతో అది కత్తి హ్యాండిల్ మీద ఉన్న రూబీని తొలగించింది. అర్ధరాత్రి ఆకాశంలో ఈ నగరం వైపు ఎగురుతూ వెళ్ళింది. చివరికి ఆ ఇంటిని చేరుకుంది. లోపలికి తొంగి చూసింది. పిల్లాడు జ్వరంతో వణికిపోతున్నాడు. తల్లి పడుకుని ఉంది. కోయిల లోపలికి వెళ్ళింది. అది రూబీని తల్లి ఎదురుగా ఉన్న టేబుల్పై ఉంచింది. పిల్లాడి పైన కాసేపు రెక్కల్ని ఆడిస్తూ ఊపుతూ చల్లగాలి వచ్చేలా విసిరింది. కోయిల ప్రిన్స్ వద్దకు తిరిగి వచ్చింది. అక్కడ జరిగిందంతా వివరంగా ప్రిన్స్ కు చెప్పింది. వాళ్ళు నిద్ర మేలుకోగానే ఎంతో విలువైన రూబీ వాళ్ళకి కనిపిస్తుంది. దాన్ని వాళ్ళు అమ్మి పిల్లాడికి మందులు, భోజనం కొనుక్కోగలుగుతారు. ధన్యవాదాలు. ఇప్పుడు నువ్వు హాయిగా ఎక్కడికైనా వెళ్ళిపో ప్రియ కోయిల. ఇప్పుడు తెల్లవారనుంది. కోయిల ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉంది. హ్యాపీ ప్రిన్స్ కోయిలని ఆపాడు. హే కోయిల, ప్రియ కోయిల, నువ్వు ఇంకొక రాత్రి ఇక్కడ ఉండలేవా? నేను వీలైనంత త్వరగా వెచ్చని ప్రదేశానికి ఎగిరిపోవాలి. నా కుటుంబాన్ని, మిత్రుల్ని వెతుక్కోవాలి. దూరపు గ్రామంలో ఆ వైపున నాకొక యువకుడు కనిపిస్తున్నాడు. అతను ఒక పేపర్లతో నిండిన టేబుల్ ఎదురుగా కూర్చున్నాడు. పాలిపోయిన వైలెట్ ఆకులున్నాయి ఒక గ్లాసులో. అతను ఒక యువ రచయిత. అతని కొత్త పుస్తకం పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ అతని వద్ద అంటించడానికి కర్రలు లేవు. ఒక పూట తినడానికి రొట్టి ముక్క కూడా లేదు. అతనికి సహాయపడాలని లేదా నీకు? సున్నితమైన మనసున్న కోయిల ఇంకో రాత్రి అక్కడే ఉండటానికి ఒప్పుకుంది, కేవలం ఆ యువ రచయితకు సహాయం చేయడానికి. దురదృష్టం ఏమిటంటే నా వద్ద ఇంకొక రూబీ లేదు.
కానీ కళ్ళల్లో కూడా విలువైన పచ్చళ్ళు ఉన్నాయి. వాటి నుండి ఒకటి తీసుకుని ఆ రచయితకి ఇవ్వు. ఇది విని కోయిల ఎంతో బాధపడింది. ముందు ఈ విషయం ఒప్పుకోలేదు, కానీ ప్రిన్స్ పట్టుపట్టడంతో ఒప్పుకోక తప్పలేదు. దానికి మరో ఉపాయం కూడా తోచలేదు. అందుకే అది ముక్కుతో పచ్చని తీసింది. ఆ ప్రిన్స్ చెప్పిన ప్రదేశానికి ఎగురుకుంటూ వెళ్లి చేరింది. కోయిల ఆ రచయిత ఇంటిని చేరుకుంది. ఆ యువకుడు తన చేతిలో తన ముఖాన్ని దాచుకుని బాధపడుతున్నాడు. టేబుల్ వద్ద కూర్చుని ఉన్నాడు. అతని వెనకాల రెక్కల చప్పుడు కూడా వినలేదు. అతను తలెత్తి చూడగానే పాలిపోయిన వైలెట్ పైన ఉన్న పచ్చ మెరుస్తూ కనిపించింది. అతను తనకు కావలసిన వాళ్ళెవరో ఆ రచనలు నచ్చి ఉంటాయని, వారు ఆ పచ్చని అక్కడ ఉంచి ఉంటారని అనుకున్నాడు. అందుకే ఆ పచ్చని తీసుకుని సంతోషంతో గంతులు వేశాడు. నేను బయలుదేరే ముందు ఓసారి కలవడానికి వచ్చా. నా ప్రియ కోయిల, నువ్వు ఇంకొక రాత్రి నా కోసం ఆగగలవా? ఇప్పుడు చలి పెరుగుతోంది. ఏ క్షణమైనా మంచు కురుస్తుంది. నేను నిజంగా వెళ్ళిపోవాలి. నా ప్రియ ప్రిన్స్, నేను ఇంకా ఎగిరిపోవాలి. కానీ నిన్ను ఎన్నటికీ మర్చిపోలేను. సరే, అయితే నాకు చివరి కోరిక ఉంది నీ తరఫు నుండి. దయచేసి నా కోసం చెయ్యవు. కిందకి దిగి వీధి కూడలిలో ఒక చిన్న పిల్ల అగిపుల్లలో అమ్ముతోంది. కానీ అవన్నీ ఆమె చేతి నుండి నీటిలో పడిపోయాయి. అన్నీ తడిసిపోయాయి. ఇప్పుడు ఆమె డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే ఆమె తండ్రి చాలా కోప్పడతాడు. ఆమె కూడా ఈ రాత్రి ఆకలితో ఉండిపోవలసి వస్తుంది. ఆమె దగ్గర షూస్ లేవు, సాక్స్ లేవు, ఇంకా తల దాచుకోవడానికి హ్యాట్ కూడా లేదు. నా ఇంకో కన్నును తీసి ఆమెకి ఇచ్చిరా. ఆమెకి తినడానికి డబ్బు ఉంటుంది. ఈ కథని విని కోయిల ఇంకో రాత్రి ఉండిపోవడానికి ఒప్పుకుంది. సరే, ఇదే ఆఖరిసారి. కానీ నీ కన్నును నేను పీకలేను. అప్పుడు నువ్వు చూడలేవు కదా. నా చుట్టుపక్కల ఉన్నవారు ఇలా ఆకలితో నిస్సహాయంగా ఉన్నవారిని చూస్తే నాకు బాధగా ఉంటుంది. అందుకే నేను చెప్పింది చెయ్యి. విగ్రహం కన్ను తీసి కింది వైపుకు ఎగిరి వెళ్ళింది. అది నెమ్మదిగా పిల్ల దగ్గరకు వెళ్ళింది. ఆ పచ్చని ఆమె చేతిలో పడేలా విసిరింది. పిల్ల గట్టిగా అరిచింది. ఎంత అందమైన గాజు ముక్క! సంతోషంగా ఇంటికి పరిగెత్తింది. మళ్ళీ కోయిల ప్రిన్స్ వద్దకు వెనక్కి వచ్చింది. నేను నీతోనే ఉండి నీ కంటి చూపులా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రిన్స్ దానికి నగరమంతా ఎగిరి ఎక్కడ ఏం జరుగుతున్నాయో వివరాలు చెప్పమని కోరాడు. కోయిల పట్టణం వైపు ఎగిరింది. అది ధనవంతులు తమ ఇళ్లలో వెచ్చగా విశ్రాంతి తీసుకుంటున్నారు. పేదవారు చలి నుండి కాపాడుకోవడానికి మంటను వెలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కోయిల ఒక చీకటి వీధిలోకి వెళ్ళినప్పుడు అది ఆకలితో బలహీనమైన ముఖాలున్న పిల్లల్ని చూసింది. పూల్ కింద చూసింది. ఇద్దరు పిల్లలు ఒకరినొకరు కాళ్లు వేసుకుని పడుకునున్నారు. ఒకరికి ఒకరు వెచ్చదనాన్ని ఇచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. కోయిల వెనక్కి వచ్చి ప్రిన్స్ కు ఈ విషయాలన్నీ చెప్పింది. నేను అసలైన బంగారంతో తయారు చేయబడ్డాను. మొత్తం బంగారం వలిచి పేదవారికి ఇచ్చేయి. వారికి బంగారం సంతోషాన్ని ఇస్తుందని అనుకుంటున్నారు. నిజానికి ఆరోగ్యం మరియు సామాగ్రి సంతోషాన్ని ఇస్తుంది. కోయిల ప్రిన్స్ విగ్రహం నుండి మొత్తం బంగారాన్ని వలవడం మొదలుపెట్టింది. ప్రిన్స్ బలహీనంగా బాధగా ఉండకుండా చూసింది. మొత్తం బంగారాన్నంతా దారిలో ఉన్న పేదవారికి పంచిపెట్టింది. అప్పటికి మంచు కురవసాగింది. దారంతా మంచుతో నిండిపోయింది. కోయిల రోజు విగ్రహంపై బంగారం ఉన్నంత వరకు ప్రిన్స్ శరీరం నుండి బంగారాన్ని తీస్తూనే ఉంది. చిన్న కోయిల చలికి వణికిపోతోంది. అది ప్రిన్స్ ని ఒంటరిగా వదిలి వెళ్లదలుచుకోలేదు. అది విగ్రహాన్ని ఎంతో ప్రేమిస్తోంది. అది పేదవారికి సహాయపడుతోంది. కానీ చివరికి అది చనిపోతోందని తెలుసుకుంది. చివరి శ్వాసతో అది ఎగిరి ప్రిన్స్ భుజాలపై కూర్చుంది. గుడ్ బై నా ప్రియ ప్రిన్స్. చివరికి నువ్వు వెచ్చని ప్రదేశానికి ఎగిరిపోవాలని నిర్ణయించుకున్నావా మిత్రమా? కోయిల ప్రిన్స్ కు చెప్పలేకపోయింది తను ఎక్కడికి వెడుతున్నది. అందుకే అది విగ్రహం బుగ్గల్ని ముద్దు పెట్టుకుంది. కానీ కాళ్ళ దగ్గర ఉన్న నేలపై పడిపోయింది. అదే సమయంలో హ్యాపీ ప్రిన్స్ విగ్రహం విరిగి శబ్దం వచ్చింది. అది విగ్రహపు లెడ్ తో తయారైన గుండె. అది ముక్కలైపోయింది.
ఉదయం కాగానే అందరూ విగ్రహం చుట్టుపక్కలకు చేరుకున్నారు. దానివైపు ఆశ్చర్యంగా చూశారు. అందరూ ప్రిన్స్ కాళ్ళ దగ్గర పడి ఉన్న కోయిలని, నిర్జీవంగా ఉన్న శరీరాన్ని చూశారు. అందరికీ బాధగా అనిపించింది. అప్పుడు ఆ జనాల మధ్య నుండి ఓ గొంతు వినిపించింది. ఆ గొంతు యువరచయితది. ఇప్పుడు నాకు తెలిసింది హ్యాపీ ప్రిన్స్ ఈ స్థితికి ఎలా వచ్చాడు అను. అతను ఆ చిన్న కోయిల కలిసి మనకు సంతోషాల్ని ఇచ్చి త్యాగం చేశాయి. అందుకే సంతోషంగా ఉండండి, ఉదాసీనంగా ఉండకండి. ఈ నగరంలో 2 అందమైన మనసులు వీరివే. అవి ఎప్పటికీ ఇలాగే నిలిచి ఉండిపోతాయి.